నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, శ్రీ సుందర్రామ్ శర్మ గారు, న్యాయవాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ షేక్ బాజీ గారు, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా కృష్ణరాజు గారు మీరు మాట్లాడండి. వెలుగొండ ప్రాజెక్టు ముందు మాట్లాడదాం, తర్వాత బీజేపీ ఆహ్వానిస్తే చంద్రబాబు గారు వెళ్తున్నారా, చంద్రబాబు గారినే బీజేపీ బతిలాడుకుంటోందా, అలాగే ఇన్నాళ్ళు ఎందుకు వేచి ఉన్నారు, నిజంగా అసలు పొత్తుకి కుదురుతుందా లేదా అన్న అంశాల మీద ఒకప్పుడు బీజేపీ చేదరించుకుంది, అయినా నేనే బతిలాడానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ అంశాల మీద చర్చలోకి తర్వాత వెళ్దాం. ముందుగా వెలుగొండ ప్రాజెక్టు మీద, ఇతర అంశాల మీద ఈనాడు ఏడుపుగొట్టు వార్తలు, వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి? ముందుగా అందరికీ శుభోదయం అండి. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రకాశం జిల్లాకు, అలాగే నెల్లూరు, కొంత రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక వరం లాంటిది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కాదండి, ఇది సహజంగానే గ్రావిటీతో ఫ్లో అయ్యే వాటర్ కాబట్టి ఇది ఖర్చు తక్కువతో పాటు మీకు వరద వచ్చిన ప్రతి సంవత్సరం కూడా మీకు అపారంగా జల సంపద అనేది ఈ 3 జిల్లాలకి ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా ఏంటంటే ఇది ఒక ఇన్ఫ్రా మార్వెల్, అంటే ఇన్ఫ్రా రంగంలో ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్గా దీన్ని మనం భావించాలి. ఏషియాలోనే అతి పెద్ద కట్టడంగా దీన్ని భావించాలి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకో, వారి పార్టీ, వారి పత్రిక, వారు ఏమంటున్నారంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే నీళ్ళు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం చేస్తారు. ఈ రోజు ఈనాడు కూడా అది చెప్పింది ఒక హెడ్డింగ్ లో. అయితే అది కేవలం ఫ్లడ్ వాటర్ మీద డిపెండ్ అయిన ప్రాజెక్టు, మనం మర్చిపోకూడదండి. ఈ ఫ్లడ్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయండి? జూన్, జూలై, ఆగస్టులో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాటర్ అంతా కూడా ఈ 2 టన్నుల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా 4 ప్రయోజనాలను ఫుల్ఫిల్ చేయబోతున్నాయండి. ఒకటి ఇరిగేషన్ సుమారుగా మనకది 4.5 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ అక్కడ మీకు రాబోతుందండి మీకు. అలాగే దాదాపు 15-16 లక్షల మందికి నీటి సదుపాయం లభిస్తుందండి ఇది. ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలని మీకు మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి, కందుకూరు ఈ నియోజకవర్గాల పరిధిలో 1657 గ్రామాల్లో వారికి సురక్షిత మంచినీరు లభిస్తుంది. కాబట్టి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా కూడా ఆ ప్రాంతం మారబోతోంది. ఇది కాకుండా మీకు ఇతరత్ర ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ప్రాజెక్టు వలన మీకు ప్రకాశం ఇండస్ట్రియల్ టౌన్షిప్ దానికి కూడా దాదాపు వారు 1.5 టీఎంసీలు, అంటే శతకోటి ఘనపడుగుల నీటిని ఇవ్వబోతున్నారు. దీనికి ఇది చాలా ముఖ్యమైన అంశం సార్. ఇక్కడ ఇది మనం మర్చిపోతున్న ఈ విషయాన్ని కూడా. ఎందుకంటే ఇది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ప్రకాశం ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనేది నిర్మిస్తున్నారు. దీనికి కేంద్ర సహాయం కూడా ఉంది. దీనికి నీరు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఆ ప్రాంతంలో మీకు పరిశ్రమలు ఏర్పడబోతున్నాయి త్వరలోనే. ఫలితంగా దీనికి ఏమవుతుందంటే, దాదాపు 14,230 ఎకరాల్లో ఈ ప్రకాశం ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనేది వస్తుంది. దీనికి సుమారుగా 10,859 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఇలా ఖర్చు చేయడం వలన భవిష్యత్తులో మనకి 4.3 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయండి. 4.3 లక్షల కోట్ల మేరకు, అంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా కూడా ఇంచుమించు రెట్టింపు అంత పెట్టుబడి వస్తుందని చెప్పి అనేది ఒక అంచనా. ఇది కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనా, మనం వేసింది కదండి ఇది. రెండోది, ఏడాదికి ఈ ఇండస్ట్రియల్ కేవలం ప్రకాశం ఇండస్ట్రియల్ టౌన్షిప్ నుంచే దాదాపు 24,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేయవచ్చు. మూడోది, దాదాపు 2.5 లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించవచ్చు. ఇది ఆ వెలుగొండ ప్రాజెక్టు యొక్క గొప్పతనం. ఇది నిజంగా ఏంటంటే లక్షలాది మంది ప్రజలకు వెలుగునిచ్చే ప్రాజెక్ట్ అంటూ సందేహం లేదు. ఇక్కడ అదే కృష్ణరాజు గారు మీరు చెప్పింది కరెక్ట్. కృష్ణరాజు గారు, అలాంటి వెలుగొండ ప్రాజెక్టుకి కీలకమైనటువంటి టన్నెల్స్ పూర్తి చేస్తేనే కదా వరద నీరు వచ్చినప్పుడు ఆ సాగర్లోకి నీళ్ళు వచ్చేది. అలాంటి దాని మీద పడి ఈనాడు పత్రిక అంతగా ఏడవాల్సిన అవసరం ఉందా? ఇంత దారుణంగా, ఇంత నీచంగా మారి మంచి కార్యక్రమం జరిగినప్పుడు కూడా ప్రతిరోజు అంతే, ప్రతిరోజు ఏదైనా మంచి పని చేస్తే దాని మీద బురద వేయటం, దాని మీద విషం చెమ్మటం, ఎట్లా దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈనాడు వారు కావచ్చు, జ్యోతి వారు కావచ్చు, లేకపోతే వారికి అనుకూలంగా ఉన్న మీడియా కావచ్చు,
వారు ఒక విషయం గమనిస్తే మంచిదండి. ఈ ఈ మొత్తం టన్నెల్ 37.587 కిలోమీటర్లు ఉంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడంటే 1996 మార్చి 4 శంకుస్థాపన చేసి ఆ తర్వాత ఆయన 9 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆయన పూర్తి చేసిన ఎంతంటే కేవలం 6.68 కిలోమీటర్లు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారు పూర్తి చేసింది 31 కిలోమీటర్లు. ఇది ఒక్కటి చాలండి. అంటే ఎవరి హయాంలో ఈ పనులు పుంజుకున్నాయి, ఎవరి హయాంలో ఎంత జరిగింది అని చెప్పడానికి ఈ ఈ ఈ మొత్తం 37 కిలోమీటర్లలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆయన పూర్తి చేసింది 6.6. అంటే సంవత్సరానికి 6 కిలోమీటర్లు కూడా ఆయన పూర్తి చేయలేకపోయారు అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 31.6 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇది వారి ఘనత. అయితే ఈ విషయాన్ని చెప్పరు. అయితే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వెలుగొండ ప్రాజెక్టుకు చేసిన ద్రోహం ఏమిటంటే ఆయన ద్రోహం కూడా చేశారండి. చాలా మంది అది మర్చిపోయాం మనం. అదేమిటంటే అసలు ఆయన 96లో ఆయన దీనికి ఒక జీవో జారీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన అంటే కేవలం చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, హైదరాబాద్కి నీళ్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో శ్రీశైలం రిజర్వాయర్ యొక్క కనీస నీటి మట్టాన్ని తగ్గిస్తూ జీవో జారీ చేశారు. అది ఎప్పుడంటే 96 మార్చి 4న శంకుస్థాపన చేసి 96 జూన్ 15న దారుణమైన ఒక జీవోని జారీ చేస్తూ ఏంటంటే దీని ప్రకారం ఈ కనీస నీటి మట్టాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికండి 854 అడుగుల నుంచి 834 అడుగులు తగ్గించారు. ఇలా తగ్గించడం వలన వెలుగొండ ప్రాజెక్టుకి నీటిని వాడుకునే అవకాశం అసలు ఏమాత్రం సాధ్యం కాదు. ఈవెన్ హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టుకి నీటిని వాడుకోవడం సాధ్యం కాదు. అటువంటి దుర్మార్గమైన పని చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 669 1996 జూన్ 15 జారీ చేశారు. ఆ తర్వాత దీనిని మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెక్టిఫై చేశారు. మళ్ళీ ఆ పాత జీవోని రద్దు చేస్తూ ఆయన మళ్ళీ 2004 సెప్టెంబర్ 25న జీవో నెంబర్ 107 జారీ చేసి మళ్ళీ ఆ కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరించడం వలన ఈ వెలుగొండ ప్రాజెక్టు నిజానికి చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన జీవోని ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆ వెలుగొండ నుంచి మనకి ఒక్క చుక్క కూడా నీరు వచ్చేది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం. దానికి అంటే ఒకవైపు ఆయన జీవోలు జారీ చేసి ఆ ప్రాజెక్టు ముందు సాగకుండా చేయడం, రెండోది నత్తనడగన పనులు చేయటం, 14 ఏళ్లలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఆ టనెల్ పూర్తి చేయటం, ఇవి ఆయన చేసిన ఘనకార్యాలు. ఈ ఘనకార్యాల గురించి కూడా ఈ పత్రికల్లో కూడా రాస్తే ప్రజలు కూడా అవగాహన వస్తుందనేది నా అభిప్రాయం. వాళ్ళంతా ఏడుకోటి వార్తలు తప్ప ఇంకోటి రాయట్లేదు కదా. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, వారి లైన్లో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ రోజు నేను వచ్చింది ఎందుకంటే ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది రాయలసీమతో సమానం. ఎందుకంటే రాయలసీమ ఎంత వెలుగుబడిందో ప్రకాశం జిల్లా కూడా అంతే వెలుగుబడి. ప్రకాశం, నెల్లూరు, కడప 3 జిల్లాలకు వర్తిస్తుంది. ఈ 3 జిల్లాలు కూడా వెలుగుబడిన ప్రాంతాలకి నీళ్లు వస్తాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టితో ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టును టేకప్ చేశారు. వారి వారసుడుగా జగన్ గారు పూర్తి చేశారు. ఇప్పుడు 2-3 అన్నెసరీ గందరగోళమైన అంశాలని కొన్ని మీడియా సంస్థలు తీసుకురావడం అనేది అభ్యంతరకరం. విమర్శలు చేయొచ్చు కానీ ఇంత అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వెలుగొండ ప్రాజెక్టు డిజైన్ ఏంటి, లేదా ఒక ప్రాజెక్టులు ఎట్లా కడతారు? మొట్టమొదటిగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వెలుగొండకి నీళ్లు తీసుకురావడానికి టెన్నెలు, ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు నిలిపేదానికి అనుగుణంగా నిర్వాసితులు క్లియర్ చేయాలి. వెలుగొండ ప్రాజెక్టులో ఉన్న నీటిని పొలాలకు అందించాలి. 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దశ ఈ రోజు శ్రీశైలం డ్యామ్ నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు వచ్చే మార్గాన్ని జగన్ గారు పూర్తి చేశారు. వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు నిలిపిన తర్వాత కిందకి తీసుకెళ్తారు. 2 విచిత్రమైన వాదనలు ఎట్టబేస్తున్నారంటే ఇంకా నీళ్లు జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి నీళ్లు విడుదల చేస్తానంటే అర్థం ఇప్పుడు నీళ్లు శ్రీశైలం ఉన్నాయా? శ్రీశైలం నుంచి నీళ్లు వెలుగొండకి రావాలి అంటే శ్రీశైలం 754 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీళ్లు ఉన్నప్పుడే కదా నీళ్లు వదులుతారు. ఇప్పుడు జూన్ జూలైలో ఎందుకన్నాడంటే మళ్ళీ వరదలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇప్పుడు శ్రీశైలంలో మన ఏర్పాట్ల వల్ల ఇంకే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆటోమేటిక్ గా 854 అడుగులు వస్తే గేట్లు ఎత్తేస్తే నేరుగా వచ్చి వెలుగొండ ప్రాజెక్టులు పడిపోతాయి.
ఇప్పుడు నీళ్లు లేనప్పుడు మళ్ళీ జూన్ లో ఇస్తానని చెప్పి ఎటకారంగా మాట్లాడేది అసలు ఈ పత్రికలు. జూన్ లో కాబట్టి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు నీళ్ళు నీచంగా మారాయండి. రామోజీరావుకి ఏమైందో కానీ ఈ వయసులో ఇంత బుద్ధి తక్కువ వార్తలు రాయటం చాలా దురదృష్టం. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. రెండోది ఇంపార్టెంట్ ఇష్యూ రాజు గారు కొంత ప్రయత్నం చేశారు, నేను అది కీలకంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఒక ప్రతిపాదన చేశాడు. అదేంటంటే శ్రీశైలంలో 836 అడుగులే నీటి నిల్వ ఉండాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. మీకు గుర్తుంటే మన తెలంగాణ అసెంబ్లీలో. ఇది వెలుగొండ ప్రాజెక్టుకి రాయలసీమకు ఉరిపాడు లాంటిది. ఎందుకంటే ఈ శ్రీశైలంలో 854 అడుగులు ఉంటేనే తోపిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ నీళ్ళు వస్తాయి, వెలుగొండకి నీళ్ళు వస్తాయి. శ్రీశైలంలో 854 అడుగులు మెయింటైన్ చేయాలి. దానికి భిన్నంగా ఆ రోజు కృష్ణా డెల్టా అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 69 తీసుకొచ్చి 836 తగ్గించేసినాడు. ఇప్పుడు ఏమైంది? ఈ రోజు కూడా ఆ జీవో అట్లా అమలయ్యే పరిస్థితి వస్తాం. 2 రాష్ట్రాల సమస్యలు మారుతుంది. రాజశేఖర రెడ్డి గారు 2 నిర్ణయాలు చేశారు. ఒకటి పోతిరెడ్డిపాడు వెడల్పు, ఇంకా శ్రీశైలంలో 854 మెయింటైన్ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఎంత రగడ చేశారు సార్. తెలంగాణలో పి జనార్దన్ రెడ్డి, దేవినేని నాగేశ్వరరావు, విజయవాడ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ రచ్చ చేసి చివరికి 854 మెయింటైన్ చేయకుండా ఆపారు. ఈ రోజు ఏమైంది? 2 రాష్ట్రాల సమస్యగా మారిపోయింది. 854 అడుగులు మెయింటైన్ చేయకపోతే వెలుగొండ ప్రాజెక్టు కట్టిన కూడా వృధా అవుతుంది. అలాంటి విషయం పని ఈ స్టాండ్ ఏంటి చెప్పనండి. ఈ రోజుకైనా స్టాండ్ చెప్పనండి తెలుగుదేశం పార్టీ కానీ ఆ పేపర్లు కానీ. కాబట్టి నీళ్ళు వచ్చే మార్గాలు మొత్తాన్ని క్లోజ్ చేశాడు భారత్, చట్టాలు తీసుకొచ్చి ఇప్పుడు వెటకారపు మాట్లాడాలని అత్యంత అభ్యంతరకరం. ఖచ్చితంగా ఒక మొదటి దశ పూర్తయింది. దీనికి ప్రభుత్వాన్ని అభినందించాలి. ఖచ్చితంగా మేము కూడా కోరుతున్నాం రాయలసీమ వెలుగొండకి ఈక్వల్ సమస్య. కాస్త వీలైతే మీరు ఆ ఈనాడు రామోజీరావుకి ఇదంతా చెప్పి ఉత్తరం రాయండి. ఆ ఈనాడు రామోజీరావుకి మిగతా సిబ్బందికి చెత్తా చెదారం రాయొద్దయ్యా, రాయలసీమ ప్రజల్ని మోసం చేయొద్దు అని చెప్పి ఒక ఉత్తరం రాస్తారా? నేను రాయలసీమ ప్రజలకు చెప్పదలుచుకున్నా, వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చెప్పదు. ఎందుకంటే వాళ్ళు తెలియక చెప్తే వాళ్ళు రాయొచ్చు లెటర్లు. తెలియాల్సింది ప్రజలు తెలిస్తే వాళ్ళు ఏం రాసుకునే ఇబ్బంది లేదు. అందువల్ల మన సాక్షి ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. రాయలసీమ వెలుగొండ ప్రాజెక్టు ఈ రోజు లైవ్ లో ఉన్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీములు యువన్ చట్టంలో ఆ పదాలు వాడారు కొమ్మినేని గారు. నాకు చూడంగానే ఈనాడు చూడంగానే ఎంత కంప్రమేసిందంటే ఏంటి దరిద్రం. చక్కగా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారు, ముందు అది బాగా హైలైట్ చేసి తర్వాత ఇంకా ఇట్లా చేయండి అని రాస్తే తప్పు కాదు. ఇంత దరిద్రంగా ఇంత నీచంగా రాయటమా? ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు, వాలేరు నగరి, హంద్రినివా, తెలంగాణ 2 ప్రాజెక్టులు విభజన చట్టంలో రాశారు. ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కట్టుకోవచ్చు. ఎందుకు రాశారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాని లైన్ లో పెట్టాడు కాబట్టి రాశాడు. అంత ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాన్ని నాయకుల్ని పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే అది వారికే నష్టం. ప్రజలు దాన్ని అర్థం చేసుకొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం సహకరించాలి. ధన్యవాదాలండి. వెంకటేశ్వర రెడ్డి గారు మార్కాపురంలో సీనియర్ జర్నలిస్ట్ గా ఉంటారు. మా వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ప్యానెల్లో ఉన్న ఎట్లా ఫీల్ అవుతున్నారు? వెలుగొండకు సంబంధించి నిన్న జరిగిన కార్యక్రమం కానీ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా? ఆ ప్రాంతంలో ఈ ఓట్లన్నీ జగన్కి వస్తాయని బాధతోటే ఈనాడు వాళ్ళు ఇట్లాంటి చెత్త వార్తలను రాస్తున్నారా? అవునవును, అది వాస్తవమే సార్. మొట్టమొదట తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ ప్రకాశం కరువు సీమ ప్రాంతం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకే. తండ్రి గారు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టును ఒక తనయుడిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా అది పరిపూర్ణం చేశాడు, సంపూర్ణం చేశాడు. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఇది జాతికి అంకితం చేయడం ద్వారా కరువు సీమకు వారసులైనటువంటి ఈ కరువు సీమ ఈ రాగల రోజుల్లో ఇది వినియోగంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఇది కనకపు సీమగా మారబోతుందండి. కనకపు సీమగా మారబోతుంది. ఇక రెండవది ఏమిటంటే ఇది ఈ ప్రాంత ప్రజలు 1000 కళల కొండ. ఇది దీంతోనే మానవ ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భవిష్యత్తు ముడిపడింది ఇది. అందువలన ఇప్పుడు ప్రతి రైతు కుటుంబము, వాళ్ళ అనుబంధ కుటుంబాలు అన్ని కూడా ఇది బంగారు కొండగా భావిస్తుంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితం కూడా మామూలుగా జనాలు ఆయనకు ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తారని అనుకున్నారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ పరిపూర్ణమైంది. ఇది చాలా 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 సంతోషం సార్. ఇది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురము, ఎర్రగొండపాలెము, దర్శి, కనిగిరి, కొండపి, తర్వాత పొట్టి శ్రీరాములు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్దేలు నియోజకవర్గాలలోని మొత్తం 30 మండలాలకు ఇది చాలా 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 30 నియోజకవర్గాల మీద ప్రభావం చూపుతుంది. జగన్ గారికి మేలు చేస్తుందని ఈనాడు వాళ్ళు ఇంత ఏడ్చారేమో ఇవాళ. అంతే సార్. ఇప్పుడు ఇది రైతు కుటుంబం వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు రైతు యొక్క ఇంటి బాధలు ఏంటో తెలుసు. వీళ్ళకు రైతులకు ఏం రిజర్వేషన్ ఉండవు సార్.
రైతులకు రిజర్వేషన్లు. ఈ రైతులకు రిజర్వేషన్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఏం ఆలోచించారంటే రైతులకు రిజర్వేషన్లు అంటే ఒక ప్రాజెక్టులతో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఉన్నప్పుడు 87 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి చేశారు సార్. అందులో ఇది ఒకటి సార్. ఈ ప్రాంత ప్రజలకు రాగల రోజుల్లో ఇది కరువు సీమ కాదు, ఇక కనకపు సీమగా మారబోతుంది. అభివృద్ధి చెందినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి మీరంతా సంతోషంగా ఉన్నారు, ఈనాడు వాళ్ళు ఏడుస్తున్నారు కానీ మీరంతా సంతోషంగా ఉన్నారు, అంతే కదా? దీని యొక్క ప్రభావం రాగల ఎన్నికల పైన కూడా రేపు మేలో జరగనున్నటువంటి ఎన్నికల పైన కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఫేవర్ గా ఓటింగ్ సరళింగ్ కూడా ఉండబోతుంది సార్. రైట్, అందుకే వాళ్ళ ఏడుపు అన్నమాట. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక బాజీ గారు మీరు చెప్పండి, వెలుగొండ ప్రాజెక్ట్ మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెబితే తర్వాత శర్మ గారు మాట్లాడతారు. సార్ నమస్కారం. నమస్కారం కొమ్మినేని గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి కృష్ణరాజు గారికి, సుందరరామ్ శర్మ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. సార్, ప్రాజెక్టులు ముందుకెళ్లాలా, నీళ్లు పారాలా, ప్రజల భవిష్యత్తు మారాలా, ప్రతి ప్రాంతం కూడా నీళ్లతో తడిసి పసిడి పంటలతో రాష్ట్రం కళకళలాడాలి, ఇది ప్రతి ఒక్కరి ఆశ అండి. ఈ అడుగులు ఎప్పటికప్పుడు ముందుకెళ్ళాలి, ముందు మాటల ప్రకారమే వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పోవాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం కోసం కూడా చేసినటువంటి ఒక కృషిని మీకు మీ ముందు ఉంచుతున్నానండి. ఒకనాడు చిలకం రామచంద్రారెడ్డి గారు సస్యశ్యామల యాత్ర జరిపినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఈ రోజున మనం హంద్రీనీవా గాని, గాలేరు నగరి గాని, వెలుగొండ ఏదైతే శ్రీశైలం 850 మీటర్ల దగ్గర పట్టుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి రెండవ దశ దాదాపుగా ఆ కొల్లంవాగు శ్రీశైలం ఎగువ అండి. ఆ కొల్లంవాగు దగ్గర తీసుకున్నటువంటి దాదాపు 43.50 టన్నుల యొక్క టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం తరలించేటువంటి క్రమంలో అనేక ప్రాంతాలు సస్యశ్యామలం అవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇందాటి పెద్దలు కృష్ణరాజు గారు చెప్తూ కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా అనుబంధంగా మన పారిశ్రామిక సంబంధమైనటువంటి అంశాలను కూడా జోడించి దీనికి ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో నిమ్స్ వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ అండి, కేంద్ర ప్రతిపాదిత సంస్థ. ఆ ప్రాంతం మొత్తం కూడా నిరుద్యోగం అనేటువంటి మాట లేకుండా చేయగలిగేటువంటి దీనికి అనుసంధానంగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే దాని యొక్క నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే పంట పొలాలతో పాటుగా దాదాపు 47.5 లక్షల ఎకరాల యొక్క పంట ప్రభావం చేసేటువంటి ఈ యొక్క నీరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఉన్నటువంటి 30 మండలాల్లో దాదాపు 15 లక్షల మందికి తాగునీరు లభించేటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ యొక్క చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందండి ఎట్టి పరిస్థితిలో. పూర్తి చేసినందుకు మీరు సంతోషిస్తారా, ఈనాడు వాళ్ళకి మళ్ళీ ఏడుస్తారా? సార్, ఇక్కడ వివాదాస్పదమైనటువంటి విమర్శలకి తావివ్వకూడదు సార్. ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మార్గం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. 1996లో జగన్ గారు శంకుస్థాపన చేస్తే, జగన్ గారు ప్రారంభోత్సవం చేస్తే ఏమని రాశారంటే వెలుకొండంత పెండింగ్ అని పచ్చి అబద్ధపు వార్తని మోసపూరితంగా బ్యానర్ ఇచ్చారంటేనే వాళ్ళ కుట్ర అర్థం అవుతుంది కదా, జనాన్ని మోసం చేయాలి. అదేనంటానండి రాజకీయాలు ముదిరి స్వార్థ అధికారం కోసం నేను చేశా అని చెప్పని నోటి మాటలు పారుతున్నాయి కానీ సాగర్లలో నీళ్లు పారినటువంటి పరిస్థితి అవుతా ఉందండి. ఈ నీళ్లు పారినంత సేపు, ఈ నోటి మాటలు పారుతున్న సేపు జరిగేటువంటి అన్యాయం ఏంటంటే 96లో ఏదైతే ఆ గొట్టిపడియా దగ్గర దాదాపు 900 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో అదే స్కీము 2004 అక్టోబర్లోకి వచ్చేసరికి దాదాపు ఆ సుంకేజుల దగ్గర 5,500 కోట్లకు అంచనాలు పెరిగినాయండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు అంచనాలు పెరిగి, కాంట్రాక్టులు పెరిగి, ఆఖరికి ప్రజలకు నీళ్లు రాకపోగా నీళ్ల వెల్లు ఏదైతే ఉందో అది వచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితిలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిజాయితీగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత. కార్యక్రమం జరిగింది. దీన్ని 2019 నుంచి మనం ఇప్పటి వరకు చేయలేకపోతున్నందుకు భారతీయ జనతా పార్టీ పరంగా మేము బాధపడతా ఉన్నాం. మళ్ళీ ఎన్నికల తరుణంలో ఈ విషయం వివాదం చేయడం కోసం ఈనాడు ప్రయత్నం చేస్తా ఉంది. ఈ వివాదం కాకుండా ప్రజలకి సవిధానంగా జరిగేటువంటి వాతావరణం కావాలని చెప్పని ఒక రాజకీయ పార్టీగా కోరుతా ఉన్నామండి. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తానండి. ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవనాడి అయినటువంటి పోలవరం కూడా 1981లో ప్రారంభించబడి 43 ఏళ్ళు అయిందండి. అది మళ్ళీ చర్చిద్దాం, బాజీ గారు దాని మీద మళ్ళీ చర్చిద్దాము, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ మీద మీరు డిజైన్ ఇమ్మంటేనో లేకపోతే ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా ఇంకా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి ఆ సిడబ్ల్యూసీ స్పందన రాలేదు. దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చులేండి. ఓకే, శర్మ గారు ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే
ప్రాజెక్టులు నడపాలా, ప్రాజెక్టులు పూర్తి చేయాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని భారతీయ ఓకే, జనతా పార్టీ సంతోషం. కోరుకుంటుంది. రైట్. ఏ అడుగు ప్రభుత్వం వేసినా దానికి రైట్. చెప్పేటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు ఏం చేసావు, అన్నాళ్ళు ఏం చేసావు అంటే ప్రజల వైపు నుంచి మాట్లాడగలిగే మాట ఏంటంటే ఎప్పుడు హామీ ఇచ్చామో ఆ రెండో రోజునే పూర్తి చేసి ఉంటే ప్రజలకి ఆనందం కలిగేది. రైట్. ఈనాడు విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ఓకే. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీరియడ్ లో ఎందుకు జరగలేదు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను అంత చేశాను, ఆ తర్వాత నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు అనేటువంటి ప్రశ్నకి కరెక్ట్. సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఈ పాయింట్ కరెక్ట్. ప్రాజెక్టులు పూర్తి చేస్తే మంచిదని చెప్పనేది మా అభిప్రాయం. రైట్. ఈ పాయింట్, చివరి పాయింట్ కరెక్ట్గా చెప్పారు. రైట్. ఇక శర్మ గారు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ చంద్రబాబు గారు బీజేపీ దానికి వెళ్దాం. కేసీఆర్ గారు, మీకు రాజు గారికి బాజీ గారికి నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ జల యజ్ఞానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దీన్ని తలుచుకోలేదు, దాని గురించి ఆలోచించలేదు. నాకు బాగా గుర్తు, మీరు ఒకసారి చెప్పారు ఏదో ఒక ప్రాజెక్టు గురించి అడిగితే ఇవన్నీ ఇప్పుడప్పుడే అయ్యేటువంటివి కాదు, ఎందుకు అనవసరంగా, ఇప్పుడు ఇవి తీసుకుంటే మనకు ఓట్లు ఎన్నికల సమయం అని అన్నారు అనేది కూడా మీరు ఒకసారి ఇప్పుడు అన్నట్టుగా అది వాస్తవం అండి. అది చంద్రబాబు గారేమో ఇవన్నీ అవ్వు సావు అప్పుడే మనం ఎందుకు అన్నాడు. రాజశేఖర రెడ్డి గారేమో నేను చేసి చూపిస్తానన్నారు. అదే అంటే దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓట్లు లేకపోతే ఎలక్షన్స్ తోటి సంబంధం లేకుండా ప్రజలకి కావాల్సినటువంటి ప్రాజెక్టులు తీసుకోవటం అనేటువంటి దాంట్లోనే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి ఒక గొప్ప ఇది మనం ఇవాళ చూస్తున్నాం. అయితే ఒకటి ఏంటంటే ఇవాళ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ రాస్తోంది అని చెప్పానంటే అది రాయక తప్పదండి వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ రోజున చంద్రబాబు గారు యొక్క పరిపాలన ఫస్ట్ టైం కంపారిజన్ లోకి వచ్చింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు, ఈయన మాట్లాడేవాళ్ళు, అదేదో లోపాయికారిగా కూర్చుని అటు ఇటుగా ఏవో చేసుకుంటూ కొన్ని రోజులు అయిపోయింది ఆ పని. ఇప్పుడు ప్రతిదీ కూడా కంపారిజన్ వచ్చేసింది. ప్రజలు ప్రతిదీ కంపారిజన్ చేస్తున్నారు. ఇవాళ ప్రాజెక్ట్స్ ఎంత మటుకు పూర్తయినాయి అనేది కంపారిజన్ చేస్తా ఉన్నారు. అట్లాగే సంక్షేమ పథకాలని కంపారిజన్ చేస్తున్నారు. అభివృద్ధిని, పరిశ్రమలు వీటిని కూడా కంపారిజన్ చేస్తున్నారు. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. వెలిగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది 2 టన్నెల్స్ ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిది జనవరిలోనే 21 పూర్తి చేశాను, ఇవాళ రెండోది కూడా నేను పూర్తి చేస్తున్నాను అని చెప్పారు. ఇంకొక మాట కూడా ఏంటంటే తన తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే కొడుకుగా తను పూర్తి చేయటం అనేటువంటిది దేవుడి స్క్రిప్ట్ అని కూడా చెప్పారు. ఇందులో నిజానికి మనం సంతోషించాల్సినటువంటి విషయం ఉందే తప్ప ఈ రకంగా ఇది విషయం కక్కాల్సినటువంటిది నాకు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు అంటారు. ఎన్టీఆర్ గారి సమయంలో వచ్చింది ఆయనకి తండ్రి గారు, మామగారు, ఆయన వెన్నుపోటు పొడిచి ఈయన వచ్చాడు. అటువంటిది ఆయన చేశాడు, నేను చేస్తా అని చెప్పుకునేటప్పుడు తన తండ్రి చేసినటువంటిది, తండ్రి ప్రారంభించింది పూర్తి చేస్తున్నాను, ఇది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పుకుంటే దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రకంగా బాధపడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే ఒక్కటండి, మనం ఒకప్పుడు తప్పు తెలిసి చేస్తామో తెలియదు కానీ ఇవాళ అదే ఈనాడులోనండి మనందరం కూడా ఇందాక చెప్పింది సీఎం ప్రసంగంలో అంశాలు వాస్తవాలు. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు అని చెప్పారని వీరి యొక్క విషం కక్కాలి అనుకున్నారు పాపం. ఇక్కడ కూడా చూడండి, 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుట్టిపడియా ఆనకట్ట వద్ద తొలుత 940 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఆ తర్వాత 2004 అక్టోబర్లో సుంకేసుల వద్ద 5500 కోట్ల అంచనాతో మరోసారి శంకుస్థాపన చేశారు. అంటే అప్పటి వరకు జరగలేదనే కదా. అది జరగలేదనే కదా. మరి 9 సంవత్సరాల పాటు కట్టనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 980 కోట్ల నుంచి మళ్ళా సుంకేసుల మరోసారి శంకుస్థాపన చేశారు. అంటే చంద్రబాబు గారు ఎన్నిసార్లైనా శంకుస్థాపన చేసుకుంటూ పోవచ్చు, అది పూర్తి కాకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రము ఈ రకమైనటువంటిదే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బాబు గారే శంకుస్థాపన చేశారు అని చెప్పుకుని చప్పట్లు కొడదాము, భజన చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పూర్తి చేయలేదు. 2014 నుంచి 19 వరకు కూడా కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. అది మొత్తం కూడా పూర్తి చేసి ఇవాళ రోజున అది మొత్తం 37 కిలోమీటర్లు ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పూర్తి చేసేశారు. రెండోది, ఇది వరద నీరు ఎక్కువ వచ్చేటువంటి వాటి నుంచి వెళ్ళేటువంటిది. రెండోది తాగునీరు, సాగునీరు, అంటే 15 లక్షల మందికి తాగునీరు కూడా ఇందులో నుంచి వస్తుంది. ఒక ప్రాజెక్టు పూర్తి అవటానికి కొన్ని ఏళ్ల పాటు పడుతుంది.
కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకుని ఈ రకమైనటువంటి విషం చిమ్మటము అనేటువంటిది మనం మొట్టమొదటిసారిగా ఇవాళ ఈనాడులో చూస్తున్నాం సార్. దీనికి ఆంధ్రజ్యోతి చూస్తున్నాము. ఇంకా రేపు పొద్దున్న చంద్రబాబు గారు చెప్తారు, నేనే దాన్ని ప్రారంభించాను తమ్ముళ్ళు అంటాడు. నువ్వే ప్రారంభించావయ్యా, ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పని మనం అడగాల్సి వస్తుంది. ప్రారంభిస్తే పర్వాలేదు, కాదు అసలు పనులు ప్రారంభించలేదు సార్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుందా ఉంటుంది, ఆయన నాకు బాగా గుర్తు, ఎంపీల మీటింగ్ జరిగింది జూబ్లీ హాల్లో. అప్పుడు డైరెక్ట్గా హెచ్చరించాడు, చరిత్రహీనుడు అవుతావు చంద్రబాబు, నువ్వు కనుక ఈ ప్రాజెక్టుల్ని, అప్పుడు ప్రాజెక్టులు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి అసలు పట్టించుకోకపోతే ఈయన ఆ మీటింగ్లో అన్నాడు చరిత్రహీనుడు అవుతావు అని చెప్పి హెచ్చరించారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు. అయినా కూడా చంద్రబాబు గారు పట్టించుకోకుండా ఏం చేశారంటే ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసుకుంటూ వెళ్ళాడు 1999లో. ఆ తర్వాత అయినా వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రతి శంకుస్థాపన శిలాఫలకం దగ్గరికి వెళ్ళి పూలు పెట్టి మేము వచ్చిన తర్వాత మొదలు పెడతామని చెప్పాడు. నిజంగానే ఆయన వచ్చిన దాకా ఈయన ఏం చేయలేదు, ఈయన మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. అది తేడా. అంతే, కరెక్ట్ అండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు కూడా లాస్ట్ 5-6 నెలల ముందు నిరుద్యోగ వృత్తి నేనే ఇచ్చాను తమ్ముళ్ళు, 2000 పింఛన్ నేనే తెచ్చాను తమ్ముళ్ళు అని ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇవన్నీ కూడా చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా డ్రామా. ఇంకొకటి ఏంటంటే ఒక రకమైనటువంటి మేనేజ్మెంట్ అండి ఇది. ఈ పత్రికలు, ఈ టీవీ ఛానల్, మీడియా ఆయనకి మేనేజ్మెంట్. అందుకనే ఆయన గురించి ఒకటి అందుకనే ఆయన గురించి వాళ్ళు ఎవరో వచ్చినటువంటి ఒక స్విట్జర్లాండ్ ఆయన అదే అన్నాడు, ఈ రకంగా కనుక మా దేశంలో కనుక చేస్తే ఒకటి పిచ్చాసుపత్రిలోనూ చేరుస్తారు, లేకపోతే హాస్పిటల్లోనూ చేరుస్తారు, లేకపోయేటట్టయితేనేమన్నా జైల్లో పెడతారు అని చెప్పండి. అందుకని వాటికైనా కూడా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి విషం చిమ్మకుండా ఏదైనా జరుగుతున్నటువంటి వాటిల్ని ఇంకా ఎట్లా బాగా చేయొచ్చు అని చెప్పాలి. లేదా ఏంటంటైతేనేమన్నా చంద్రబాబుని దానికి భుజాన్ని వేసుకురావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ 2 టన్నెల్స్ ని పూర్తి చేశాం. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయింది. రేపు జూన్, జూలై నెలల్లో ఎప్పుడైతే వరద నీరు వస్తుందో అప్పుడు ప్రజలకి తాగునీరు, సాగునీరు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి మన కడప, ప్రకాశము, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఇది ఉన్నటువంటి చోట్ల మెట్ట ప్రాంతాలకి ప్రయోజనం జరుగుతుంది. దాన్ని చెప్పుకుంటే అయిపోతుంది. కానీ మధ్యలో చంద్రబాబు గారు 96లోనే దీన్ని ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు, మరోసారి కూడా శంకుస్థాపన చేశారు అంటే ప్రజలకి తెలిసిపోయింది. పాపం వాళ్ళే గుట్టు బయట పెట్టారని చెప్పి నేను అనుకుంటున్నాను. కేసర్ గారు. రైట్. సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం. సంక్షిప్తంగా సార్, మన ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రావడం రైతులకి అది శుభ పరిణామం. ఈ శుభ పరిమాణంలో కూడా వాళ్ళ బుద్ధిని మనం ప్రజలకు అల్లరిగా ఒక విధానం సృష్టించే వార్తలు సృష్టించడం అనేది అది చంద్రబాబు నైజం. అది హైదరాబాద్ తానే కట్టినారని చెప్పగలిగిన ఆయన ఇలాంటివన్నీ సృష్టిస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన చేసినానని చెప్పుకున్న దాంట్లో ఆయన చెట్ట, దాంట్లో మనం ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ పత్రికలో రాష్ట్ర పరువుకు భంగం కలిగించే విధంగా చేస్తున్నప్పుడు ఈ కొన్ని పబ్లిక్ స్పీచ్ ఏమైనా ఉంటే శర్మ గారు తెలియజేయగలగాలి. ఎందుకంటే ఇది చాలా భంగం, గౌరవము భంగం. అవన్నీ వదిలేశారులేండి వాళ్ళు. రామోజీరావు, రాధాకృష్ణ గారు వదిలేసి ఎట్లయినా సరే ఇప్పుడు జగన్ గారితో పోటీ పడుతుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదు. రామోజీరావు, రాధాకృష్ణ వాళ్ళ పత్రికలు ప్రతిరోజు ఒక 10 లక్షల కాపీలు కొనటానికో లేకపోతే ఫ్రీగానో మొత్తం జనం మీద పరిసి వాళ్ళు ఒక విష ప్రచారం చేయడానికే పూనుకున్నారు. కాబట్టి పోటీ జగన్ గారికిను వీళ్ళకే, చంద్రబాబు గారిది పెద్ద ఇష్యూగా కనపడటం లేదు. పైగా అసలు జనం దృష్టిలో కూడా జగన్ మీదే ఎలక్షన్ జరుగుతుంది. చంద్రబాబు ఓన్లీ ఆప్షన్గానే మిగిలారు తప్ప మొత్తం జగన్ గారి చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంది. ఇక సుబ్బారావు గారు నిడదవోలు నుంచి. సుబ్బారావు గారు. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఈ పేపర్లో విషపురాతల్ని రాయడం వల్ల ఈ విజ్ఞులైన పాఠకులు ఆ పేపర్ ని జీవితకాలం మనసులో పెట్టుకుంటారండి. రేపు పొద్దున నిజాలు రాసినప్పటికీ కూడా ఇది అబద్ధంగానే అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే మా బాజీ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన పద్ధతిగా పెద్ద తరహాగా చాలా చక్కగా మాట్లాడతారండి. ఇప్పుడు ఆయనకి సంతోషించే విషయం ఏంటంటే అండి, బీజేపీ అధికారంలోకి రావాలి సెంట్రల్ లో, మేము దేవుణ్ణి పూజిస్తున్నాం అంటే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఖచ్చితంగా రావాలి, కానీ రేపు జగన్ గారికి రాబోయే పార్లమెంట్ సీట్లు 22, 24 సీట్లతోనే గవర్నమెంట్ ఫామ్ చేయాలని వెంకిటి సార్.
రైట్, ఓకే, ధన్యవాదాలు. రైట్, ముందుగా బాజీ గారు ముందుగా మీరే చెప్పండి, తర్వాత కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తాను. ఏంటి బీజేపీతో పొత్తు మీరు బతిలాడుతున్నారంట కదా టీడీపీని, అంతకుముందేమో పవన్ కళ్యాణ్ గారు మీరు చేదరించుకుంటున్నారని చెప్పాడు, ఆయన్ని దొబ్బులు పెట్టారని చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారిని బీజేపీ అమిత్ షా గారు బతిలాడుతున్నాడా, అమిత్ షా గారిని చంద్రబాబు బతిలాడుతున్నాడా? ఇప్పుడు మొత్తం మీద ఒక దశకు వచ్చినట్లేనా? సార్ నమస్కారం. ఇందులో మీరు పెద్ద పెద్ద విషయాలు ఇచ్చారు. వాస్తవంగా ఢిల్లీ స్థాయి విషయాలు మనం హైదరాబాద్ స్థాయిలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనో మాట్లాడుతూ ఉన్నాము. నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్పగలిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మీరు చేసినటువంటి మన సుబ్బారావు గారు లాంటి అనేక మంది అభిమానులు ఉన్నారండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆంక్షించే వాళ్ళు కూడా ఉన్నారండి. దాదాపు 4,08,00,000 మంది ఓటర్ల యొక్క జీవిత భవితవ్యం రేపటి 2024 తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ని ఎలా అద్భుతంగా నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన వైపు నిన్న ఆంధ్రప్రదేశ్ చూస్తే అనుకోకుండా బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు, తెలుగుదేశం మీడియా అంతా బీజేపీ వాళ్ళు ఏదో బతిమలాడుతున్నట్టుగా రాస్తున్నారు. అమిత్ షా గారే ఫోన్ చేసి పిలిచినట్లుగా ఇట్లా రాస్తున్నారు. సరే, మీరు తిట్టుకోండి, పొగుడుకోండి, అది వేరే విషయం. ఇంతకీ అసలు జరుగుతుందా లేదా అది చెప్పండి ఒక్క మాట. చంద్రబాబు గారు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలుస్తారా, లేదా అక్కడ కూడా వెయిటింగ్ పెడతారా, ఈ నెల రోజులుగా వెయిటింగ్ పెట్టినట్లు? అదెలా సార్? నేను అమిత్ షా గారి ఆఫీస్ కాదు, నరేంద్ర మోడీ గారి ఆఫీస్ కూడా కాదు నేను చెప్పడానికి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్లో కూడా విశ్వాసం ఉంది. ఇది అవకతలు కాదు. ఒకటి ఇక్కడ ఒక మాట, నా మాటనండి, నాకు అవకాశం ఇవ్వండి సార్. కాదు మళ్ళీ ఇస్తాను. కాదు వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత దానికి మీరు సమాధానం చెబుదురు కానీ. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీని మాకు కావాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ, లేదా ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కావాలనేటువంటి మాట కానీ, రేపటి ఎన్నికలలో మధ్యవర్తులు లేనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఎంచుకోమని మేము ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మధ్యలో కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు ఏమవుతాయి అనేది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏని విస్తృతపరచాలనేటువంటి అమిత్ షా గారి ఆలోచన ప్రకారం వెళ్తుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ అకుంఠితమైనటువంటి నిర్మాణం ఉన్నటువంటి కార్యకర్తలతో నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనే దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం మీతో పాటు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. కృష్ణరాజు గారు చెప్పండి, ఏం జరగబోతోంది, మీ అంచనా ఏంటి? సార్ పెద్దగా ఏమి జరగదండి. భారతీయ జనతా పార్టీ ఆట విడుపు రాజకీయాలు చేస్తుంది. రెండోది, అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారా, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారా, లేకపోతే ఒకళ్ళే వెళ్తున్నారా అనేది కూడా ఎక్కడా స్పష్టత లేదు. ఆ పార్టీ అంటే కేంద్రంలోని బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఇదేదో రహస్య భేటీలాగా చూస్తున్నారు తప్ప, అంటే ప్రజల కోసం పార్టీలు ఏర్పాటు చేసి ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న ఈ పార్టీలు ఒక రహస్య భేటీలాగా చేస్తున్నారు తప్ప, మేము ఇట్లా వెళ్తాము, పలానా టైంకి వెళ్తాం, పలానా కలుసుకుంటామని చెప్పి ఎక్కడ ఎవరో చెప్పరు. కనీసం మొన్న గతంలో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిస్తే ఎక్కడ ఒక ఫోటో లేదు, ఒక ట్వీట్ లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నారు రాజకీయాలు వీళ్ళు? రెండోది, తెలుగుదేశం పార్టీకి అధికార పత్రికలుగా ఉన్న ఈనాడు, జ్యోతి, వాటిల్లో కూడా మీకు ఈ రోజున వార్తలు చూస్తా ఉంటే ఒక పొంతం లేదు. ఈనాడు వారు ఏమంటారంటే, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తారని చెప్పి అంటున్నారు. దానికి భిన్నంగా ఆంధ్రజ్యోతి వారేమో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవచ్చు. అంటే నిజానికి ఏంటంటే ప్రహాసనమైన యాత్ర తప్ప దీంట్లో ఫలితాలను ఇచ్చే యాత్రగా ఇది కనిపించడం లేదు. మోడీ గారు ఆశీస్సులు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిందే. బీజేపీ వాళ్ళకి మనకన్నా బాగా తెలిసిన సంగతి. అమిత్ షా గారు వారు కూడా ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలను ఎలా కాపాడాలో చూస్తారే తప్ప చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించే ప్రయత్నం వారైతే ఖచ్చితంగా చేయరు. అయితే పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కూడా, ఇన్ కేసు అనివార్యంగా కొన్ని కారణాల వల్ల పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కూడా, అది కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విధంగా బీజేపీ వాళ్ళు షరతులు పెట్టచ్చు, డిమాండ్లు చేయొచ్చు. అంతే తప్ప ఇదేమి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే నిన్న టీడీపీ మీడియా అంతా మొత్తం చంద్రబాబు గారికి బీజేపీ లొంగిపోయిందన్నట్లుగా, అసలు బీజేపీ వాళ్ళే బతిమలాడుతున్నట్లుగా రాస్తున్నారు కదా, ప్రచారం చేశారు కదా టీవీల్లో వాటిల్లో. అదే సార్, ఇప్పుడు అక్కడ కూడా మీకు క్లారిటీ లేదు కదా. ఎవరు రమ్మని చెప్పారు, ఈయన అడిగారా, అది మోడీ గారు రమ్మని చెప్పారా అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. రాజకీయ పార్టీ బాధ్యత రాజకీయ పార్టీ చెప్పాలి కదా. ఒక మాట నేను చెప్తానండి. ఒక మాట మన కొమ్మినేని గారు చెప్పండి.
పొత్తులో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే నష్టం ఏంటండి? ఆ పార్టీకి ఏమైనా నష్టం ఉందో ప్రజలకి మేలు జరగాలి కదా. అవును, మీకు ప్రస్తుతానికి మీరు ప్రజలకు మేలు కానీ కీడు చేసే స్థాయిలో మీరు లేరు సార్, గమనించండి. అనేకమైనటువంటి మేళ్లు చేసామని నమ్మబట్టే ఈ రోజున ప్రజలు మా వైపు చూస్తున్నారు కృష్ణరాజు గారు. అంటే కాదు ప్రజలు చూడటం లేదు మీ వైపు. మన బాజీ గారు లాంటి వాళ్ళేమో ఈ పొత్తులు గోలేంది, అందరికీ అవకాశాలు వస్తాయి కదా, బీజేపీ పెరుగుద్ది కదా అని చూస్తున్నారు. కానీ బీజేపీలోకి వచ్చిన టీడీపీ నేతలేమో పొత్తు పెట్టుకుని వాళ్ళు పదవులే పొందొచ్చు కదా అని వాళ్ళు చూస్తున్నారు. నిన్న ఒక టీవీలో మీ ఎంపీ ఒక ఆయన అయిపోయినట్లుగానే ప్రచారం చేస్తున్నాడని వార్తలు వచ్చినాయి కదా. సో ఈ రకమైన కాంట్రడిక్షన్ శర్మ గారిని అడుగుదాం ఒకసారి. శర్మ గారి దగ్గర సమాచారం ఉందేమో. కొమ్మినేని గారు ఒక మాట. కొమ్మినేని గారు 14లో ఆయన అనుభవం ఉన్నాయని అవకాశం ఇచ్చారు సార్. 19లో ఒకసారి చూద్దాము, కుర్రాడు చాకులాగా ఉన్నాడు, ఏం చేస్తాడు చూద్దాం చూశారు సార్. రెండు అయినాయిగా, ఒకసారి భారతీయ జనతా పార్టీని చూడమని చెప్పండి సార్. దానికి అదే మీరే అడగట్లేదు కదా, మీరే చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారంట కదా, మీరే చంద్రబాబును బదిలాడుతున్నారంట కదా. ఒక పక్క మోడీ గారు టెర్రరిస్ట్ అని, మోడీ అంత అవినీతి పరుడు లేడని, అసలు విదేశాల్లో సైతం ఈయన అసలు దేశంలోనే ఉంటారు ఇవి లేదన్న చంద్రబాబు గారిని మీరు బదిలాడుతున్నారంట కదా సార్. అలా అన్నవాళ్ళేమో ఇంట్లో మనోడితో ఆడుకున్నారు, అనిపించుకున్న వాళ్ళేమో ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ నాయకుడు అయ్యారు. ఇది మనకు తెలిసినటువంటి సత్యమే కదా సార్. పదేమీ కాదండి, ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది పాయింట్. రైట్, శర్మ గారు మీరేమంటారు? కేసర్ గారు, ఇప్పుడు మనం బాజీ గారిని అంత ఇబ్బంది పెట్టడం అవసరం లేదు సార్. పాపం ఆయన ఏం చేస్తారు చెప్పండి. నాకు నిన్న ఒక మీటింగ్ చూసిన, భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి ఇవాళ ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ నుంచి 10 సంవత్సరాల కేంద్ర మంత్రి చేసిన ఆమె అధ్యక్షత వహిస్తే పక్కన ఇద్దరు కూర్చున్న ఆయన మోడీ గారిని తిట్టిన ఆయన వీళ్ళకి ఇవాళ చీఫ్ అధికార ప్రతినిధి. ఈ పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే చంద్రబాబు గారు ఎవరి గురించి చెప్తున్నారు? సుందరరామ శర్మ గారి ఫ్రెండ్. ఎవరు? సుందరరామ శర్మ గారి ఫ్రెండ్ అండి. ఎవరు చెప్పొచ్చు కదా, చెప్తే బాగా పేరు చెప్పండి. సుందరరామ శర్మ గారి ఫ్రెండ్ అన్నా, నేను ఎవరో చెప్పండి. చీఫ్ అధికార ప్రతినిధి బాజీ గారు చీఫ్ అధికార ప్రతినిధి కాదా? ఎన్నేళ్ల బట్టి ఆ పార్టీలో పనిచేసేటువంటి ఆయన. అంటే నేను ఇవాళ ఒకటి చెప్తున్నాను సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలు మర్చిపోయారు. అయితే ఇప్పటికి కూడా వాళ్ళ ట్రయల్స్ ఏంటంటే, ఇక వీళ్లతో అవ్వదు కాబట్టి చంద్రబాబు గారి వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. అది ఏంటి అంటే, చంద్రబాబు గారిని కనుక మనం లాగేసుకుంటే అయిపోతుంది కదా, అనవసరంగా వీళ్ళందరితోటి ఎందుకు అని చెప్పనేటువంటి పద్ధతిలోనే జరుగుతుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ రాసేస్తారు, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళబోతున్నారట, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమయంలో అవసరం లేదు అనుకుంటున్నారట. మళ్ళా వీళ్ళిద్దరు కూర్చుని సీట్ల గురించి చర్చించారట. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి వారు 3 చాలు, అని ఎక్కువ ఇవ్వమాకండి, రేపు పొద్దున్న మనం ఎక్కువ సీట్లు ఇస్తే అది వైసీపీకి లాభం అవుతుంది అని చెప్పారట. అన్ని వీరే రాసేస్తున్నారు. అంటే ఇక్కడ నేనేమని చెప్తున్నానంటే, ఇవాళ రోజున క్లారిటీ లేదు ఒకటి. రెండోది, నేను ఇప్పటికీ చెప్తున్నా, చంద్రబాబు గారు అమిత్ షా గారిని కలుస్తున్నది తన కేసుల గురించి. ఎందుకంటే నిన్న 2 ఇష్యూస్ జరిగినాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిఎస్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే దాని మీద అరెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మోడీ గారిని ఎందుకు తిట్టట్లా? కేంద్ర ప్రభుత్వం కక్షపూరితం, జిఎస్టీ మేము కట్టకపోయినా పర్వాలేదు, బాబు గారి పేరు చెప్తే చాలు వదిలేయాలి కదా అని చెప్పకుండా వాళ్ళని తిట్టకుండా అమిత్ షా గారిని కలవబోతున్నారు అని చెప్పినటువంటిది చెప్పుకుంటున్నారు. నిన్న 2వ కేసు ఇంకోటి కూడా మనం చూసాం ఆ నెల్లూరులో. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు, నేను అంత ముందు కూడా మాట్లాడటల్లా, 2014 నుంచి 19 వరకు చేసినటువంటి పూర్తి అవినీతి మొత్తం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంది. అయితే మనం అనొచ్చు, వాళ్ళు ఏమన్నా ఈయన రక్షిస్తారా అంటే రక్షించరు, కానీ ఈయన్ని భక్షిస్తారు. ఏం చేస్తారంటే, నీ పార్టీ మాకు ఇచ్చేయి. అదే కదా మనం చూసాం, త్రిపుర చూసాం, హిమాచల్ ప్రదేశ్, మిగతా రాష్ట్రాలు, ఇవాళ మహారాష్ట్ర చూసాం, ఇవన్నీ చూసాం. అయితే ఈయన సరైనటువంటి డిపెండబుల్ పర్సన్ కూడా కాదు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమని చెప్తారంటే, మరి ఏం చేద్దాం, ఎట్లా ఇస్తావు? ఇప్పుడు మెర్జర్ చేసుకోవడానికి నెగోషియేషన్స్ ఎట్లా జరుగుతాయే తప్ప, అది నిజంగా చంద్రబాబు గారితో సీట్ల యొక్క పంపిణీ అయితే మొన్న చంద్రబాబు గారు బయటకు వచ్చి అమిత్ షా తోటి నేను ఇది మాట్లాడాను అనేవాడు. కానీ అమిత్ షా గారి తోటి వచ్చి బయటకు వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత తన ముఖ్యులతో ఏమన్నారు, త్యాగాలు చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు అన్నాడు. దేనికి త్యాగాలు తప్పట్లేదు? కాదు, వీటన్నిటి మించి బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారినో లేకపోతే టీడీపీని ఎంత చేతకరించుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. నేను తిట్లు తిన్నాను, అంత భరించలేక చివాట్లు తిన్నాను అని. అంత చేతరించుకునే పార్టీ దగ్గరికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళెందుకు చేతరించుకుంటానే వాళ్ళెందుకు కౌగిలించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. అది అందరి యొక్క ఇది ఒకటేనండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం చెప్పుకుందాము,
ఆయన ఎవరో పేరు వస్తూ ఉంది, ఆ సీఎం రమేష్ గారు అని చెప్పానని, ఆయన బాగా అక్కడ చంద్రబాబు గారి కోసం చాలా కష్టపడుతున్నారని ఆయన మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పారు. బహుశా ఎలియన్స్ కనుకుంటే నేను వైజాగ్ నుంచి పోటీ చేస్తాను అని చెప్పనన్నాడు. అసలు అవసరమైతే రాజ్యసభకు కూడా పోటీ చేసేద్దాం, ఉన్నాయి కదా సుమ్మ అనుకున్నారేమో, అది కూడా అన్నాడు. నేను ఆయన ఏం వేరే అంటలేదు, మామూలుగా మాట్లాడుతున్నా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. నాకు బాగా గుర్తు, వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిపినప్పుడు మోడీ గారిని తిట్టకుండా తిట్టారు. కాబట్టి ఒక్కటే ఎజెండా, అది ఏంటి అంటే మీ దగ్గర కేసులు ఉన్నాయి, మా పెద్దలు మన ఆప్తులు ఉన్నారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, వారి మీద కేసులు ఉన్నాయి. ఈ అన్నిటికీ ఏ పరిభాష ఏంటంటే ఆ చెట్టు నీడ కింద కూర్చుందాం. ఇక మీకు ఇంకోటి చెప్తున్నాను కేసీఆర్ గారు, ఒక్క చివరిగా చెప్తా. ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడే సిబిఐ ఎంటర్ అయిందిట, ఆయన వచ్చేసట అని పెద్ద వేసుకున్నట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఒకవేళ వాళ్ళని బతిమాలో బాలము కనుక వాళ్ళు కనుక ఎలయన్స్ లోకి వెళితే వాళ్ళు ఎటు గెలవరు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. బీజేపీకి 1% కూడా లేదు, వాళ్ళకి ఎందుకు ఇన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలి అని చెప్పని అడుగుతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో లాస్ట్ టైం 2014లో 14 సీట్లు ఇస్తే 4 గెలిచిందని చెప్పని అన్నప్పుడు మరి మన చంద్రబాబు గారి పరిస్థితి కూడా అంతే కదా. 175 సీట్లు ఎన్నో పోటీ చేస్తే ఆయన గెలిచింది 23 కదా. ఈ తారతమ్యం తేవట్లా. కాకుండా ఏమంటున్నారంటే ఇది చెప్తున్నారు, ఒకటి అందరి ఎజెండా ఏంటంటే కేసుల నుంచి రక్షించాలి. మనం ఏమని చెప్పొచ్చు, మోడీ గారితో ఇప్పుడే బాబు గారు మాట్లాడారట, పేపర్లో రాశారు, ఇప్పుడే మోడీ గారు మాట్లాడారట, అమిత్ షా గారితో మాట్లాడారట, ఆయన మీద కేసులన్నిటి గురించి బాధపడ్డారట, ఎక్కడున్నాయని అడిగారట. అప్పుడు పురంధరేశ్వరి గారు బయటకు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడే మీటింగ్ జరిగింది, ఆయన కేసులు ఎక్కడున్నాయని అడిగారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు పొత్తు పెట్టుకోవటం లేదు సార్, వీళ్ళ ప్రయోజనాలన్నీ కూడా వ్యక్తిగతం. రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు పొత్తుల గురించి 2 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకున్నాం సార్. సార్ గారు ఆ పొత్తు ఖచ్చితంగా కలుస్తారండి, బీజేపీ ఖచ్చితంగా కలుస్తుంది. కారణం ఏంటంటే ఈ టీడీపీ బీజేపీ కంటే ఒరిజినల్ బీజేపీ వాళ్ళ బలం తక్కువగా ఉందండి. ఖచ్చితంగా కలుస్తారు, కేసులు పోవాలా. ఎందుకంటే మాట్లాడలేనండి. రైట్, బాజీ గారు లాంటి వాళ్ళ బలం సరిపోవట్లేదంట. రైట్, రామకృష్ణ గారు ఏలూరు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. పొత్తుల విషయం మనం 2014 నుంచి చూస్తున్నామండి. మరి బాజీ గారు అలాంటి వాళ్ళకి ఒక రకంగా కొంచెం బాధగానే ఉంటది పొత్తు అనేది ఆవిడికి. కాకపోతే ఇప్పుడు ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏంటంటే మేము చెప్తే బీజేపీ నడుస్తుంది ఇక్కడ, ఆంధ్ర రోజు లేకపోతే లేదనే పరిస్థితులు వాళ్ళు అంటూ ఉంటే చాలా బాధగా ఉంది. కానీ మోడీ గారు మాత్రం ఆయన వీళ్ళతో పొత్తెట్టుకుంటే మన పరువు పోద్దని ఆయన చాలా 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 దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. కానీ మొత్తం మీద పొత్తు అయితే మాత్రం వాళ్ళు వెంపర్లాడుతున్నారు. ఈ 24 ఎలక్షన్స్ టీడీపీ జనసేన తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తారండి. అంతేనా? ఫైనల్గా జరిగేదేనా? కాదుగా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మోడీ గారిని బహుశా ఇంత తీవ్రంగా దూషించిన నాయకుడు చంద్రబాబు గారి లాగా దేశంలోనే ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళతో కూడా బీజేపీ కలిసిందంటే నేను నిజంగా మోడీ గారికి చాలా ఆత్మగౌరవం ఉంటుంది, ఆయన చాలా గట్టిగా ఉంటాడు అనుకుంటా. ఒకవేళ కలిస్తే నా అభిప్రాయం తప్పని నేను అనుకోవాల్సి వస్తుంది. కృష్ణరాజు గారు ఒకటే కలిసినా కలవకపోయినా మోడీ గారి జయం ఒకటి, తను తిట్టినటువంటి చంద్రబాబు యొక్క పార్టీని కలిపేసుకోవటమా, అంటే దూరంగా ఉండి కలిపేసుకోవటమా, దగ్గర కలిపేసుకోవటమా, అంతే తప్ప ఆయనకి డెఫినెట్ గా ఒక మంచి ఇదే ఉందని నేను నమ్ముతున్నాను నరేంద్ర మోడీ గారి. తెలుగుదేశం పార్టీ మాత్రం మింగేయాలి. ఏమంటారు, నిజంగానే మోడీ గారు అంగీకరిస్తారా అన్ని తిట్లు తిన్నాయన? అందుకని అన్ని తిట్లు తిట్టాడు కాబట్టి ఏ రకంగా ఇతన్ని మనం కలుపుకోవాలి, ఒకటి దూరంగా ఉంచి ఆ పార్టీని లేకపోతే ఫ్రెండ్షిప్ చేసి మింగేయాలి. ఇప్పుడు కృష్ణరాజు గారు, మోడీ గారికి మెమరీ పవర్ అసాధారణంగా ఉంటుందండి. ఆయన కనీసం ఎటువంటి పేపర్లు లేకుండా అనర్గళంగా ఒక గంట సేపు మాట్లాడగలరు. కాబట్టి గతంలో ఆయనకు ఎదురైన చేదనుభవాలు, ఆయన మీద చేసిన అవాకులు చవాకులు ఇవన్నీ కూడా ఆయన గుర్తున్నాయి. అది వ్యక్తిగతంగా కూడా కాదు, పాలసీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ విధానాలకు ఏమాత్రం అనుకూలంగా ఉండే వ్యక్తి కాదు. కాబట్టి అంటే మోడీ గారు ఈయనకేదో సహాయం చేస్తారని అనుకోకలేదు. రెండోసారి చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు నిన్న ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఈ రోజున పత్రికలో ప్రముఖంగా వార్త ప్రచురించారు. ప్రశాంత్ కిషోర్ గారు ఏమంటారంటే ఉచితాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం అని చెప్పి అన్నారు. కానీ తప్పండి, అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది
ఉచితాలు సముచితమైన ఉచితాలు, అనుచితమైన ఉచితాలు కాదు. ఈ సముచితమైన ఉచితాల వల్ల పేద ప్రజల అభ్యున్నతికి కాదండి, ఇక్కడ పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయండి. కేవలం వాడి కూడు పెట్టం కాదు, వారికి ఆయన సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రధానంగా మర్చిపోతారు. ఎందుకంటే ఈ ఇళ్ల స్థలాల వల్ల ఇతరతర కారణాల వల్ల దాదాపు ఇప్పటికే 11.41 లక్షల కోట్లు ఈ పేదలకు ఆస్తిగా లభించిందండి. రేపు ఈ 29 లక్షల ఇళ్లు కూడా నిర్మించిస్తే వారికి వచ్చే సంపద ఆస్తి ఎంత ఉంటుంది? దాదాపు 26 లక్షల కోట్ల రూపాయలండి. అంటే ఈ దాదాపు ఇది ఆ దేశంలో 15 రాష్ట్రాల బడ్జెట్ తో సమానమైన సంపదను వారికి ఇస్తున్నారు. ఇటువంటి సంపదలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వారి ఆర్థిక స్థితిగతులు అంటే పేదరికపు గీత కింద స్థాయి నుంచి దిగువ మధ్య తరగతికి చేరుకుంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దివాళా తీయదు. ఈ సంపద వల్ల ఈ సంపద మళ్ళీ సంపద క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని పీకే గారు గమనించాలి. చివరి ఇంకో క్వశ్చన్ చెప్తాను సార్. ఆయన ఏమంటారంటే ఉచితాల గురించి బాగా మాట్లాడుతున్నారు. అలాగే జ్యోతి ఈనాడు కూడా ఉచితాల వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంకగా మారిపోతుంది, ఇంకో దేశంగా మారుతుందని చెప్పి అంటున్నారు. అయితే ఈ రోజున ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక యాజమాన్యాలు వేలాది బహుశా లక్షలాది పేపర్లను ఉచితంగా ఇంటింటికి అడక్కపోయినా వద్దంటున్నా వేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇలా ఉచితంగా పేపర్లు వేయటం వలన ఆ సంస్థలు దివాళా తీయవా? రెండోదండి, దీనికి సంబంధించి కీలకమైన పాయింట్ లేవనెత్తారు. అంతేకాకుండా చంద్రబాబు గారు ఇంకా 6 రెట్లు ఎక్కువ ఇస్తారన్న, 3 రెట్లు 4 రెట్లు ఇస్తారన్నాడు కదా. ఇస్తా ఉన్నారండి. మరి ఇప్పుడు మరి ఆ ఉచితాలని వస్తే మరి ఏపీ ఏమైపోవాలండి? కాబట్టి ఏంటంటే అంటే ఈ ఉచితంగా పేపర్ల పంపిణీ మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దృష్టి సారించాలి అని రైట్. ఓకే అండి, ధన్యవాదాలు. టైం అయిపోయింది. చివరిలో మంచి పాయింట్ ఆసక్తికరంగా చెప్పారు కృష్ణరాజు గారు, సుందర్రాం శర్మ గారు, షేక్ బాజీ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.